జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటిగా ఉండే ప్రాంతం కొండపి నియోజకవర్గం. హైవేకి అతి దగ్గరగా ఆనుకొని ఉంటున్న ఈ నియోజకవర్గం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో నిలుస్తోంది. నియోజకవర్గ కేంద్రం ఇప్పటికీ అస్తవ్యస్త పరిస్థితులతో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. అయినా ఇక్కడ ఆదుకునే అధికారి లేడు, పట్టించుకునే ప్రజా ప్రతినిధి లేడనేది ఇక్కడి ప్రజల మాట. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేరుకి మంచోడే కానీ పెద్దగా ఉపయోగపడడం లేదన్న మాట వినిపిస్తోంది నియోజకవర్గంలో ప్రజల నుంచి. సొంత పార్టీలోని కుంపట్లు నియోజకవర్గంను అభివృద్ధికి దూరం చేస్తున్నాయనేది నియోజకవర్గంలో ప్రధానంగా వినిపిస్తున్న మరో మాట. ఇక్కడ దారుణంగా ఉన్న రోడ్లు, ప్రజల ప్రాణాలు తీస్తున్న ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదట. అసలు కొండపి నియోజకవర్గంలో 3 సార్లుగా గెలుస్తూ వస్తున్న మంత్రి డోలా ఏం చేస్తున్నారు? మంత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి? కొండపి నియోజకవర్గం గతంలో కమ్యూనిస్టులకు అడ్డాగా ఉండే ఈ నియోజకవర్గం ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత టీడీపీకి అడ్డాగా మారిపోయింది. ఇక్కడ నుంచి కమ్యూనిస్టులు దామరచల్ల ఆంజనేయుల కుటుంబంతో జత చేరాక టీడీపీని కొండపికి కంచుకోటగా మార్చేశారు. అలాంటి నియోజకవర్గంలో అడపాదడప కాంగ్రెస్ పార్టీ గెలిచినా మెజార్టీ సార్లు మాత్రం టీడీపీలో గెలుస్తూ వస్తోంది. గతంలో జనరల్ సీటుగా ఉన్న కొండపిని ఎస్పీ రిజర్వ్డ్ స్థానంగా మార్చిన తర్వాత సామాజిక వర్గాల వారీగా కొంత మార్పులొచ్చినా టీడీపీ గెలుపును మాత్రం ఆపలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వరుసగా 2014, 19, 2024 ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే అంతకుముందు ప్రజలతో పూర్తి స్థాయిలో మమేకమై నియోజకవర్గంలో ప్రధాన ఆధిపత్యం చేసే ఓసీ సామాజిక వర్గంతో కలగలిసిపోయి ఉండే డోలా బాలస్వామి మంత్రి అయ్యాక అటు ప్రజలకి ఇటు నాయకులకు దూరమైపోతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. అసలు డోలా బాలస్వామి గెలవడానికి ప్రధాన కారణం అని చెప్పుకునే దామరచర్ల కుటుంబంతోనే ప్రస్తుత మంత్రికి అంతర్గత కుమ్మలాట వ్యవహారం జరుగుతుందని మాట కూడా వినిపిస్తోంది. ఈ అంతర్గత కలహాలు గతం నుంచి పొడ చూపినా 2019లో సైతం టీడీపీ కొండేపిలో గెలవడానికి వైసీపీలో ఉన్న అంతర్గత పోరాటమే కారణం అన్నది నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. అసలు వరుసగా 3 సార్లు టీడీపీ గెలవడానికి డోలా బాల వీరాంజనేయ స్వామి మంచితనం కంటే దామరచల్ల ఆంజనేయుల కుటుంబం మీద ఉన్న అభిమానం టీడీపీకి కొండపిని కంచుకోటలాగా మారుస్తుంది అన్నది నియోజకవర్గంలో ప్రధానంగా వినిపించే మాట. డోలా బాలస్వామి దామరచల్ల కుటుంబంతో నమ్మకంగా ప్రజలతో సన్నిహితంగా ఉండడంతోనే హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా కేబినెట్ లో మంత్రిగా స్థానం సంపాదించాలని మాట వినిపిస్తోంది. కొండేపి ఎప్పుడు కూడా ఒక టీడీపీ బ్రాండ్ గా ఉంటుంది. ఇది కాకపోతే పెద్ద అప్పుడు పొగాకు బోర్డు వ్యాపారం చేసేవాడు కాబట్టి దామరచల్ల ఆంజనేయుడు సారథ్యంలో. కాకపోతే మనకు మా కొండేపికి ఏంటంటే ఒకటి మెయిన్ సత్యాన్న ఉన్నాడు బ్రాండ్గా, రెండోది మినిస్టర్ గారు ఉన్నారు. ఒక మనిషికి 2 కళ్ళు లెక్కన ఇద్దరు కూడా అభివృద్ధి పదంలో వాళ్ళు చేయాలని కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. కొండేపి నియోజకవర్గంలో 2024 ఎన్నికలు అయిపోయిన అనంతరం ఎలాగుందో ఇప్పటికీ అలాగే ఉంది. సంవత్సరం 8 నెలలైంది ఈ ఎలక్షన్లు అయిపోయి మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి. ఏ చిన్నది కూడా ఇంతవరకు అభివృద్ధి పదంగా కానీ ఏది నోచుకోవాలా. గతంలో ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. కావాలంటే మీరే చూసుకోండి. ఇంకా రోడ్లు అయితే ఇంకా గతుకులు ఎక్కువైనాయి. అనకల్లపూడి కొండేపి రోడ్డు మధ్య అయితే ఇటీవల ట్రాఫిక్ జామ్ అయిపోయి 2 అవర్స్ ఏదైనా ప్రయాణం చేయాలన్నా గతుకుల దెబ్బకి అందరూ భరాయించలేక ఇబ్బంది పడిపోతున్నారు. నరకయాతనగా ఉంది. మరి ఇలాంటి మంత్రి డోలా బాలస్వామి ప్రస్తుతం నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటి? నియోజకవర్గ అభివృద్ధిలో డోలా బాలస్వామి పాత్ర ఏంటి? ఈ కొండేపి నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలున్నాయి. టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి, పొన్నలూరు, కొండపి, మర్రిపూడి. ఈ నియోజకవర్గంలో ఎక్కువ భాగం హైవేకి ఆనుకొని ఉన్న నియోజకవర్గంలో గ్రామాలు మాత్రం విసిరేసినట్లుగా దూరంగా ఉంటాయి. 2 లక్షలకు పైగా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కానీ ఆ ఓటర్లకి సరిపడా సదుపాయాలు మాత్రం కొండేపి లేవనే చెప్పాలి. హగ్గిపెట్ట ఇలాంటి బస్టాండ్, ఇరుకిరుకు సందులు, అన్ని హంగులతో హాస్పిటల్ ఉన్నా వైద్యం అందించలేని వైద్య సిబ్బంది, గుంటలతో ప్రాణాలు తీస్తున్న రహదారులు, అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ, రోగాల పాలు చేస్తున్న చాలని తాగునీరు, ఇది మొత్తంగా కొండేపి నియోజకవర్గ వాస్తవ పరిస్థితి. కొండేపి పంచాయతీకి ఏం చేస్తే బాగుంటుందంటే ఈ సెంటర్ నుంచి 1 కిలోమీటరు 4-5 రోడ్లు ఉన్నాయి. ఈ 4-5 రోడ్లు 1 కిలోమీటర్ వరకు చాలు. విస్తరింప చేసి డ్రైనేజ్ చేసి చాలు.
మెయిన్ ప్రాబ్లం అది చేశారనుకో పల్లెటూరు వాళ్ళు ఎవరు కొండేపికి వచ్చినా వాళ్ళు మెయిన్గా చూసేది ఏంటంటే కొండేపి అభివృద్ధి చూసి బాగా చేశారు అని చెప్పనేది మెయిన్గా అనుకుంటారు. అది ఎంతమంది ఎమ్మెల్యేలు మారిపోతున్నారు ఎంత చేసినా కానీ అది ఒక్కటి చేయట్లా. అది మెయిన్ ప్రాబ్లం. అది ప్రతిసారి ప్రాబ్లం. ఈ మెయిన్ సెంటర్లో డ్రైనేజీ బాగుంటే లోపల ఉన్న బజార్లోంచి మెయిన్ సెంటర్లోకి సైడ్ కాళ్ళలోకి వాటర్ డ్రైనేజీ నీళ్ళు అట్ట వస్తాయి కాబట్టి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. బాగుంటుంది. ప్రధానంగా రైతు ఆధారిత వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమైన కొండపిలో ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకున్న దాన్ని అమలుపరిచే అధికార యంత్రాంగం మాత్రం ఇక్కడ ఉండారు. ఇక ప్రజా ప్రతినిధులు కూడా ఓట్ల పండుగతో పబ్బం గడుపుకోవడం తప్ప చేస్తున్న పనులు కానీ ప్రజలకు అందుతున్న ఫలితాలు కానీ కనిపించడం లేదు. కొండేపి నియోజకవర్గంలో 30 పడకల హాస్పిటల్ ఉంది. ఇక్కడ పేరుకి డాక్టర్లున్న సేవలు మాత్రం అందుబాటులో ఉండవు. దీంతో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వచ్చినా కొండేపిలో వైద్యం అందించే పరిస్థితి లేదు. రిఫర్ టు ఒంగోలు అంటూ కొండేపి వైద్యులు చేతులు దులిపేసుకుంటున్నారని మాటలు వినిపిస్తున్నాయి. కొండేపిలో ప్రజలకు వైద్యం అందాలంటే ఉన్న 30 పడకలు హాస్పిటల్లో సుశిక్షితులైన వైద్య సిబ్బందిని నియమించాలి. ఉన్న ఎక్విప్మెంట్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లేదని, హాస్పిటల్స్ లో అన్ని ఉన్న ఐదోతనం లేదని మాట వినిపిస్తోంది. ఎందుకంటే హాస్పిటల్లో ఫుల్ ఎక్విప్మెంట్ ఉన్న దాన్ని వాడుకునే వైద్యులు లేరు. అందుబాటులో ఉండే వైద్య సిబ్బంది ఉండడం లేదు. ఈ సమస్యను మంత్రి డోలా బాలస్వామి పరిష్కరించాలని డిమాండ్ వస్తోంది. ఇక కొండపి నియోజకవర్గంను అభివృద్ధి చేయాలంటే ప్రధానంగా నియోజకవర్గంలో రోడ్లను అభివృద్ధి చేయాలి, డ్రైన్ల నిర్మాణాలు చేయాలి. ఇక్కడ నాసిరకం పనులతో బిల్లులు పెట్టుకోవడంతో కాంట్రాక్టర్లు ఆరితేరారన్న మాట వినిపిస్తోంది. ప్రాణాలు తీస్తున్న రోడ్లను మంత్రి గారు పట్టించుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు కొండేపి నియోజకవర్గ ప్రజలు. కొండేపి నియోజకవర్గ కేంద్రంలో సైతం అస్తవ్యస్త రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. కొండపి నుంచి మద్దులూరు మార్గంలో 4 కిలోమీటర్ల దూరంకి 40 నిమిషాల సమయం పడుతుందని, అది కూడా ప్రాణాలతో తిరిగి ఇంటికి వెళ్తామన్న గ్యారంటీ లేదని, ఈ విషయాన్ని మంత్రి జోక్యం చేసుకుని నియోజకవర్గంలో వెంటనే రోడ్ల నిర్మాణం చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. గుంటలు పడిన ఇలాంటి రోడ్లలో ప్రతినిత్యం ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ప్రాణాలు పోతున్నా పట్టించుకోని అధికారులు, చలనం లేకుండా వ్యవహరిస్తున్న ప్రజా ప్రతినిధులు నిర్వాహకంతో నియోజకవర్గంలో రోడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది అనేది అక్కడ ప్రజలు చెబుతున్న మాట. కొంచెం దారుణంగా ఉంది, రోడ్లు బాగాలేవు. ఇక్కడ మొన్న కూడా యాక్సిడెంట్ అయ్యింది. అది ఇప్పుడు బస్ కింద పడి ఒక రోడ్డు ఒంగోలు రోడ్ అయితే అసలు బాగాలేదు. అది గొల్లగా ఉంది, వాతావరణం ఏం బాగాలేదు, రోడ్లు అయితే గొల్లగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన వర్షానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పోవాలన్నా కూడా రావాలన్నా కూడా ఇబ్బందిగా ఉన్నారు జనాలు. రహదారులు సక్రమైనటువంటి పద్ధతిలో లేవు. దాదాపుగా కొండేపి నుంచి మద్దులూరు వైపుకి వెళ్ళేటువంటి సందర్భంలో దాదాపుగా గుంటలో రోడ్డు పడినటువంటి ఆ నిర్మాణాల వల్ల దాదాపు 10ల సంఖ్యలో ప్రయాణికులు మరణించారు. లేటెస్ట్గా జరిగినటువంటి ఒక కుర్రోడు, చిలంకూరికి సంబంధించిన కుర్రోడు చనిపోతే పెళ్లి జరిగి కూడా దాదాపుగా 3 నెలల కాలంలో వాళ్ళ ఆ రోడ్డుకి ఆ మహిళ తాళి తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మేము అడుగుతూ ఉన్నాం, ఈ ప్రభుత్వ హత్యలు కాదా? రోడ్లో జరిగేటువంటి ప్రతి ప్రమాదానికి కారణం గుంటలు, ఆర్ఎన్బి సంబంధించినటువంటి రోడ్డు. ఈ రోడ్లు నిర్మాణం కరెక్ట్గా జరిగినట్లయితే అన్నీ ఆ హత్యలు జరిగాయని మేము అడుగుతున్నాం. నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధి పనులు పొన్నలూరు మండలం చెన్నుపాడు సమీపంలో సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, జిల్లెలమూడి వద్ద ఉన్న ఇసుక మేటను తొలగిస్తే సింగరాయకొండ ప్రాంతానికి తాగునీరు అందించే వెసులుబాటు ఉంటుంది. కందుల గిడ్డంగులు, కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే నియోజకవర్గంలో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జీవనం సాగిస్తున్న రైతాంగానికి భారీ ప్రయోజనం చేకూరుతుంది అనేది అక్కడ వినిపిస్తున్న మాట. మరోవైపు కొండేపి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉందని, ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నందువల్లే పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తే నియోజకవర్గాల ఉపాధి కల్పనకు ఆస్కారం ఏర్పడుతుంది అనేది ప్రజల భావన. రైతుల పరిస్థితి చెప్పబని లేదనుకో. ఇప్పుడు ఎట్లా దాదాపు 21 జిల్లా అన్ని మొత్తం వర్షానికి పాడైపోయింది. అది మనం రోజు వార్తలు వింటానే ఉన్నాం. ఇక్కడ పరిస్థితి కూడా అందరూ బాగా ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఎంతో కొంత సాయం చేస్తేనే రైతులకైనా పాపం వాళ్ళు అయినా. అది కొండపి నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్యలు, ఒకటి నీటి సౌకర్యం లేదండి. నీటి సౌకర్యం అంటే ఈ కొండపి నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సంగమేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. ఈ సంగమేశ్వరం ప్రాజెక్ట్ అనేది 50,58,00,000కి దాదాపుగా సుమారు 2013లో ప్రారంభించారు. అది ఇంతవరకు కూడా సమస్య పరిష్కారం కాలేదు.
డబ్బులు కేటాయిస్తున్నారు, డబ్బులు మాత్రం కరిగిపోతా ఉన్నాయి మాత్రం. కానీ ఇంత మటుకి కరకట్ల వరకే పరిమితమైంది. దానికి సంబంధించినటువంటి గేట్లు కానీ దానికి సంబంధించినటువంటి ప్లాన్ మొత్తం కూడా ఎక్కడేసిన గొంగలి అక్కడ మాత్రమే ఉంది. ఈ సమస్యల పరిష్కారం అయితే కొండేపి నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు 4000 ఎకరాలు మాగాని కానీ వ్యవసాయాన్ని కానీ మొత్తం అభివృద్ధిలోకి వస్తుంది. పాడి పరిశ్రమ అభివృద్ధి అవుతుంది. నీటి గ్రౌండ్ వాటర్ పెరగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఈ నియోజకవర్గంలో సంగమేశ్వరం ప్రాజెక్టు వచ్చినందువల్ల రైతాంగానికి, వ్యవసాయంలో పనిచేసుకునే కూలీలకి, సాధారణమైనటువంటి ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది మాకున్నటువంటి అభిప్రాయం. దీని మీద అనేక సందర్భాల్లో మినిస్టర్ గారికి చెప్పాం, ఇంకా కలెక్టర్ గారికి చెప్పాం. ఒంగోలులో అనేకమైన తఫాలుగా ధర్నాలు కూడా నిర్వహించడం అనేది జరిగింది. ఈరోజు ప్రధానమైనటువంటి పంటలు పొగాకు. ఈ కొండేపి నియోజకవర్గంలో ఈ పొగాకు సంబంధించినటువంటి రైతులు కనీసం 3-4 లక్షల రూపాయలు ఈరోజు నష్టాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మినిస్టర్ గారు ఉండి, ఈ నియోజకవర్గంలో మినిస్టర్ గారు ఉండి అనేకమైనటువంటి సమస్యల ద్వారా కొనుగోలు చేయకపోగా ఎక్కడైతే లో గ్రేడ్ ఉందో లో గ్రేడ్ మొత్తం కూడా గిట్టుబాటు రేట్ లేక, పొగాకు గిట్టుబాటు రేట్ లేదు, శనగకి గిట్టుబాటు రేట్ లేదు, కంది గిట్టుబాటు రేట్ లేదు, పచ్చిమిర్చి గిట్టుబాటు రేట్ లేదు. ఇవన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లోనే ఉన్నాయి. ఈరోజు కూడా ముక్కిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటి మీద సరైనటువంటి చర్య తీసుకొని మంత్రి వర్యులైనటువంటి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మా అనేకమైన కంపెనీల ద్వారా ప్రభుత్వమే కేటాయించి, బోర్డు ద్వారా కేటాయించి ఆ పొగాకును కొనుగోలు చేసినట్లయితే రైతులు చాలా ఉపయోగకరంగా ఉండేది. ఇక రాజకీయంగా చూస్తే కొండేపిలో దామరచెల్ల సత్యది ఓ వర్గం, డోలా బాలస్వామిది మరో వర్గమా అన్నట్లు ఉంది వ్యవహారం. ఆ ఇద్దరిలో ఆధిపత్యం ఎవరిది అంటే మాత్రం ఖచ్చితంగా దామరచెల్ల కుటుంబానిదే ఆధిపత్యం. ఆ కుటుంబ అండతోనే మంత్రి డోలా బాలస్వామి విజయాలు సాధిస్తున్నారనేది ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం డోలా బాలస్వామికి దామరచెల్ల కుటుంబానికి మధ్య విభేదాలు పొడచూపాయి అన్నది నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం. బయటకు కనపడకపోయినా లోపలి అసంతృప్త రాజకీయ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయట. మంత్రి డోలాపై ప్రస్తుతానికి అవినీతి ఆరోపణలు లేవు, కానీ రామయ్య అనే బినామీతో చాలా వ్యవహారాలు బెంగళూరులో చక్కబెడతారని నియోజకవర్గంలో టాక్ అయితే వినిపిస్తోంది. ఆ విషయంలోని దామరచెల్ల సత్యకి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి మధ్య విభేదాలు పొడచూపడానికి కారణం అయ్యాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి దామరచెల్ల సత్య తండ్రి అయినటువంటి పూర్ణచంద్రరావుతో ఇప్పటికే సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న మంత్రి డోలా బాలస్వామి దామరచెల్ల సత్యతో కొంత దూరంగా ఉంటున్నట్లుగానే టాక్. మంత్రిగా తనకున్న పలుకుబడితో వ్యతిరేక వర్గాన్ని కట్టడి చేస్తున్న మంత్రి అభివృద్ధి గురించి అడిగితే చేద్దాంలే చూద్దాంలే అనడం తప్ప చేసేదేమీ ఉండడం లేదనేది నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. ఇది కొండపి నియోజకవర్గం అభివృద్ధి వ్యవహారంలో మంత్రి డోలా బాలస్వామి తీసుకుంటున్న నిర్ణయాల్లో 1 అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి వేస్తున్న పరిస్థితులకు అర్థంగా పట్టేలా కనిపిస్తోంది అనేది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు.